నిత్యత్వాన్ని తీసుకోండి. మిక్కిలి కొంచెం అంటే చర్చ్ అనుకోండి, ఎక్కువ అంటే అనంతం అనుకోండి. ఈ చిన్న సహవాసంలో నేను నమ్మకంగా లేకపోతే చెప్పండి, రేపు తీసుకెళ్ళి నేను అనంతమైన ఆ పెద్ద సహవాసంలో దేవుడు నిన్ను కూర్చోపెడతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా మాట నీకు అర్థమైందో లేదో మళ్ళీ నేను అడుగుతున్నాను. ఈ చిన్న సహవాసం, నలుగురు కూడుకొని ఈ సహవాసంలోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే రేపు తీసుకెళ్ళి నిన్ను అక్కడ నిత్యత్వం ఎలా పెడతాడు అనుకుంటున్నావు? చిన్న విషయంలో నమ్మకంగా లేనివాడిని తీసుకెళ్ళి చెప్పండి పెద్ద విషయాల్లో కూర్చోబెట్టడం అసాధ్యం. అది ఈ చర్చిలోనే నీకు నమ్మకత్వం లేదు, ఒక నిలకడ లేదు, ఒక సరి అయిన గోల్ లేదు, ఈ సంఘం కొరకు నేను ఏం చేశానన్న లక్ష్యం లేదు, సంఘం నాకేం చేసిందన్న ఆతృతే తప్ప నువ్వు సంఘం కొరకు నిత్యత్వం కొరకు ఏం చేసావన్న ఒక్క కమిట్మెంట్ నీకుందా? ఈ చిన్న